హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి అందని వస్త్రంపై అన్నీ వడియాలే. ఈరోజు కథ పేరు అడవిలో అందాల పోటీ. జూనో అందమైన గ్రీకు దేవత. ఓసారి ఆమె ఈ అడవిలో ఏ జంతువుకు అందమైన పిల్లలుంటే దానికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించింది. అడవిలోని అన్ని జంతువులకు ఈ వార్త చేరింది. ఏనుగు, తాబేలు, మొసలి, ఎలుగుబంటి ఇలా అన్ని జంతువులు తమ పిల్లలను అందంగా అలంకరించాయి. ఒకరోజు అవన్నీ జాతి వైరం మర్చిపోయి ఒకచోట గుమిగూడాయి. తమ పిల్లలకే బహుమతి అని ఒక్కొక్కటి తమ పిల్లలను చూసి మురిసిపోయాయి. ఒక కోతి కూడా తన పిల్లను వీపుపై పెట్టుకొని అక్కడికి వచ్చింది. ఆ పిల్లకు ఒంట్లో బాగోలేదు. అందువల్ల ఒకటే ఏడుపు. తల్లి ఎంత బుజ్జగించినా కోతి పిల్ల ఏడుపు మానటం లేదు. అడవిలోని జంతువులన్నీ అక్కడ చేరుకున్నాక జూనో దేవత ప్రత్యక్షమైంది. ఆమె వరుసగా అన్ని పిల్లలను పరిశీలించసాగింది. ఎర్ర చొక్కా తొడుక్కున్న మొసలి పిల్ల, ఊదా చొక్కాలో ఏనుగు పిల్ల, గులాబీ రంగు గౌన్లో సింహం పిల్ల ఎంతో అందంగా చలాకీగా ఉన్నాయి. దేవత అలా ఒక్కొక్కరిని చూస్తూ కోతి దగ్గరకు వచ్చింది. కోతి పిల్ల ఏడుపు విని ఆమెకు ఎంతో చిరాకు కలిగింది. పైగా చీముడు కారుతున్న చప్పెడు ముక్కు, ఏడుపు కళ్ళు చూసి ఓస్! ఈ కోతిపిల్ల ఎంత వికారంగా ఉంది. దీనికి మాత్రం ఖచ్చితంగా బహుమతి రాదు అంటూ ముఖం అయిష్టంగా పెట్టింది జూనో. ఆ మాటలు విని తల్లి కోతి మనసు ఎంతో బాధపడింది. ఏడుస్తున్న పిల్లను తన హృదయానికి హత్తుకుంది. తల్లి, ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతి నువ్వు. నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వే అందమైన దానివి. ఎవరో ఇచ్చే బహుమతులు నాకు అవసరం లేదు అంటూ జూనో వైపు తిరస్కారంగా చూసి తన బిడ్డను చంకనేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తల్లి ప్రేమను మించిన గొప్ప బహుమతి ఇంకేముంటుంది? ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ నక్షత్రాలు.